ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నీకోసం ఎట్లా చేతి నువ్వు ఈ డ్రెస్సులన్నీ చూసినప్పుడు నా పానం వెళ్ళకపోతాను. మమ్మీ నేను కాలేజ్కి వెళ్ళొస్తా. ఆగు బిడ్డ, తినిపో. అబ్బా నేనేమైనా చిన్నపిల్ల నానే క్యాంటీన్లో తింటది. ఒక్క బుక్క తినిపో. ఏ అంత ఆగు. అరే అమ్మా, చిన్నప్పుడు అంటే ఏదో చిన్నపిల్లని కూడా తినిపించడం, ఇంత పెద్దగా ఇంకేదో తినిపిస్తావే నాకు. నువ్వెంత పెద్దగా నాకు చిన్నపిల్లవే. అయ్యో నీ ప్రేమ వశపడద్ది. ఎప్పు బాయ్. అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఫోన్ చూస్తున్నా. అమ్మ తిన్నావానే? తిన్నా. డాడీ మా ఫ్రెండ్కి అస్సలు బాగాలేదంట, ఐసీలో ఉన్నారు. పైసలు కావాలంట డాడీ. పాపం వాళ్ళు పేదవాళ్ళు డాడీ, పైసలు లేవంట. మనం ఏమైనా హెల్ప్ చేద్దామా? సరే బేటా, నీ ఇష్టం. సరే డాడీ. ఇదిగో నీకు ఏటీఎం ఇస్తున్నా, ఎంత అవసరం ఉంటే అంత డ్రా చేసుకో. అట్లనే గారాబం చేసి చెడగొట్టు. అడిగినప్పుడు అలా డబ్బులు ఇవ్వబడితివి, ఇప్పుడు ఏకంగా కార్డే ఇవ్వబడితివి. ఏమన్నట్టు నీ వరుస నాకు అర్థమైతే లేదు అసలే. ఇట్లా చేసే పిల్లల్ని చెడగొడతారు. ఎంత అడిగితే అంత ఇచ్చుడే ఉంటుంది, కార్డులే ఇస్తారు ఎవరన్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది నా బిడ్డ, చెడగొట్టడం ఏంటిదే, అది చెడిపోవడం ఏంటిదే? చదువులో అపర సరస్వతి, ధనంలో కుబేరుని బిడ్డ, దానికి ఏం తక్కువనే? అట్లే నానుడు బిడ్డని. మా మంచి డాడీ. కార్డు ఇస్తే మంచి డాడీ. నీకేం తెలియదు, ఊకో అమ్మా. ఒక్కతే బిడ్డ, ఏది ఇచ్చినా ఏది ఉన్నా దానికే కదా. ఎందుకంత ఆవేశపడుతున్నావు? బాధపడుతుంది బిడ్డ. మనిషికు పెళ్లి చేద్దాం, ఒక మంచి సంబంధాన్ని చూడమని చెప్పు. ఆ బ్రోకర్ కన్నా చెప్పు, లేకుంటే నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చెప్పు. చేసి ఒక మంచి అయ్యే చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది. ఇక ఇంత ఆలస్యం చేసిన అనుకున్నావా? నీకంటే ముందే నలుగురు బ్రోకర్లు చెప్పిన. అవునా? ఒక్కగానొక్క కూతురు, దానికి ఎట్లాంటి భర్తను తీసుకొస్తానో తెలుసా? రాకుమారుని లాంటి భర్తను తీసుకొస్తా. నా బిడ్డకి ఏం తక్కువని? అందం లేదా, అంతస్తు లేదా, చదువు లేదా? ఏం తక్కువైంది మన బిడ్డకు? మహారాణి లెక్క పెంచుకుంటున్నాం మన బిడ్డను. ఒక మంచి పిల్లగాన్ని చూసి ఆయన చేతులు పెట్టినాం అనుకో, నాకెంతో సంతోషంగా ఉంటుంది. అదేనే నా ఆలోచన కూడా గదే. డాడీ మా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తా డాడీ. నాకు పైసలు కావాలి. ఓ అంతేనా? థ్యాంక్ యూ డాడీ. నా బంగారు తల్లి, నీకంటే ఎక్కువ నాకు ఎవరున్నారు బిడ్డ? నేను అడిగింది కొన్నే కానీ మీరు చాలా ఇచ్చారు డాడీ. మీరు ఎంత మంచి వాళ్ళు. పర్వాలేదు, ఖర్చు చేసుకో. సరే డాడీ, ఓకే మరి. బాయ్. బాయ్ డాడీ. మీ ఇంట్లో చెప్పిందా? మా ఇంట్లో నో ప్రాబ్లం, నేను ఎంత చెప్తే అంతే. మీ ఇంట్లో? మీరు కూడా మా ఇంటికి ఒకసారి రండి, మా వాళ్ళకి కూడా పరిచయం చేస్తాం. మా అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటారు. ఓకే. అసలే మా అమ్మ నాన్న చాలా స్ట్రిక్ట్ ఉంటారు. మరి నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చిగా రెడీ అయ్యి రాకు, మంచిగా డీసెంట్గా డిగ్నిఫైగా మంచిగా రెడీ అయ్యి రండి, సరేనా? మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ముందే చెప్తున్నా. ఓకే, అలా అయితే పర్లేదు, వెళ్దాం. సరే, ఓకే మరి, బాయ్. బాయ్. డాడీ, మమ్మీ, తిను నిఖిల్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. మీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి తీసుకొచ్చిన. అమ్మ తిన, నేను ప్రేమిస్తున్నా. నీకేమైనా బుద్ధి ఉందా? ఎవరినో తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నా అంటే నేను ఇచ్చి పెళ్ళెట్లా చేస్తా అనుకుంటాను. అల్లారు ముద్దుగా పెంచుకున్నా కాదే నిన్ను. ముఖం తెలియని వానికి ఇచ్చి పెళ్ళి ఎట్లా చేస్తానని అనుకున్నా. పెళ్ళి నీ నిర్ణయమేనా?
మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారన్నావు కదా, ఇదేనా? నిన్ను నమ్మి వచ్చాను చూడు, నాకు తగిన శాస్త్రం జరిగింది. చెక్ మీరు ఒప్పుకుంటారని ఎంతో ఆశతో తనని తీసుకొచ్చిన, మీరు ఇట్లా చేస్తారనుకోలేదు. ఏంటయ్యా అట్లున్నావు? రోజు ఇది వరకు ఏమైందే, టిఫిన్ అయిందా, పెడతావా, తిన్నద్దా, ఇంకా గింత లేట్ అవుతుంది అని అడిగేటాను. ఇవాళ ఎందుకు అడుగుతలేవు, ఎందుకు అట్లున్నావు? నాకేం అర్థమైతలేదు. మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి నేను ఒక ప్లాన్ చేసుకున్నా. ఇక ఇక్కడ ఉండడం కుదరదు, నేను ఆల్రెడీ బ్యాగ్తో రెడీగా ఉన్నా. మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకోలేదు కదా, నేను నీతో వచ్చేస్తా. ఓకేనా? ఓకే సరే. బిడ్డ, నా బిడ్డ అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డని ఎంత గౌరవం చేస్తే మన మాట కాదని ఎవరినో లవ్ చేసి వెళ్ళిపోయి గుండెల మీద పెంచుకుంటే నా గుండెలు బద్దలు కొట్టిపోయింది, బద్దలు కొట్టిపోయింది, తల్లిపోయింది నా బిడ్డ. ఎక్కడిచ్చిన పక్షి దాన్ని కూడా అది వెతుక్కున్నది. ఏం చేస్తాను చెప్పు? అందరి పిల్లల లెక్క కాదు మన బిడ్డ అనుకున్నాం, దానికి ఏం తక్కువ లేకుండా పెంచుకున్నాం. దాని చూపు అది చూసుకున్నది. ఏం చేస్తాను చెప్పు? ఎందుకంత బాధపడుతున్నారు? ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది, దాన్ని ఎవరు ఆపలేరు కదా. పెళ్ళైన కొత్తలో కొద్ది రోజులు మాత్రమే సుఖ సంతోషాలతో ఉన్నా, తర్వాత పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఇతర దేశాలకు వాళ్ళను పంపడము, ఇలాగనే జరిగిపోయింది జీవితం. ఇప్పటి వరకు చింతలతోటే గడిచింది. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉందామంటే మన విషయమే యాదికొస్తే ఈ ఒంటరి బ్రతుకు భయం అవుతుంది. అప్పుడప్పుడు భయం ఎందుకు? ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది, దాన్ని మనం మార్చలేం కదా. మనకు ఎవరి ఆదరణ ఆప్యాయత లేదు. నాకు నీవు, నీకు నేను. భగవంతుడు నీకంటే ముందు నన్ను తీసుకెళ్తే నిన్ను ఒంటరిదాన్ని చేసి ఇక్కడ నీ మంచి చెడ్డలను చూడడానికి ఎదురున్నాను. ఇప్పుడంటే నేను తలుచుకుంటేనే భయం అవుతుంది. అట్లెందుకు అనుకుంటున్నావు? ఒకవేళ నీకన్నా ముందు నేనే పోయిందనుకో, నిన్నెవరు చూసుకుంటారు? నీ మంచి చెడు ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నారా? కొన్ని మంచి నీళ్ళని ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఆలోచించకుండా ఇప్పుడు ఆరోగ్యాలను దెబ్బ తీసుకుంటే ఉన్న ఆరోగ్యం దెబ్బతింటది. మేము అందరూ ఉన్న అనాథలం. కొడుకులేమో పెళ్ళిళ్ళు చేసుకొని ఫారిన్లో సెటిల్ అయిపోయింది, బిడ్డనేమో లవ్ మ్యారేజ్ చేసుకొని అది దానంతట అదే ఉండబట్టే మనం ఏం చేస్తాం చెప్పు? నీవు లేని క్షణం నాకెందుకు? చావైనా బ్రతకైనా కలిసే ఉన్నా. నీకంటే ముందు పోతే నీ మంచి చెడ్డలు చూసేవాళ్ళు ఎవరు అని అది ఒక్కటే దిగులు. కష్ట సుఖాల్లో కలిసి బ్రతికాం, చావు కూడా కలిసి చూస్తాను. నేను లేని క్షణం నువ్వు తట్టుకోలేదు, నువ్వు లేని క్షణం నేను భరించలేదు. ఈరోజు ఫుల్ ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ ఏం ప్లస్ పాయింట్స్ కనబడలేవే. ఏ షర్ట్ బాగా పోయింది. ఏమైంది ఇక్కడ తల పట్టుకొని కూర్చున్నారు? ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టినవి అన్నీ పోయినాయి. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ అన్నీ, మొత్తం ఉన్న డబ్బంతా పోయింది. ఏంది డబ్బంతా పోగొట్టి అంత సింపుల్గా చెప్తారేంది? అంటే కావాలని పోగొట్టినా? మీ నాన్నకంటే ఎక్కువ సంపాదిద్దాం, కోటీశ్వర్లు అవుదామని నేను అందులో పెట్టినా. ఇన్స్టెంట్గా కోటీశ్వర్లు ఎట్లయితారు? నిన్ను బాగా చూసుకోవడానికే కదా. నువ్వు చెప్పిందంతా ఏడ్చినట్టుంది. నువ్వేమో పెళ్లి చేసుకో నన్ను మంచి సాగుతావని అపురూపంగా పెంచి పెద్ద చేసిన మా అమ్మ నాన్ననే వదిలేసి వచ్చిన నేను. నిన్ను నమ్మొస్తే ఇట్లా చేస్తావేంది? నువ్వు అట్లా వచ్చినవనే నిన్ను మంచిగా చూసుకోవాలనే నేను అందులో పెట్టినా. లేకుంటే ఇప్పుడు నేను చేసే పనికి నాకు ఎక్కడ లక్షలు ఎక్కడ వస్తే అవుతానే? అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? మన ఇద్దరమే కాదు, మనకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ భవిష్యత్ ఏంది? వస్తాయి, ఏదో రకంగా వస్తాయి. సంపాదిద్దాం, సంపాదించినాక చూద్దాం. ఇలా పోతే రేపు రావాలి లేవా? సంపాదిద్దాం, వచ్చినాక చూద్దాం.
అయ్యో దేవుడా, ఉన్నాయన్ని కూడా కొట్టి ఇంకా సంపాదిస్తాడంట. నువ్వేం పని చేస్తున్నావు సంపాదిస్తావు? ఏదో ఒకటి చేద్దాం, చేసి సంపాదిద్దాం, సరేనా? ఛీ భగవంతుడా, మా అమ్మ నాన్నని మోసం చేసి వచ్చినందుకు నాకు మంచి బుద్ధి చెప్పినావు నువ్వు. అయ్యో పడ్డావా దేవుడా? అయ్యో లేతలేవు కదా నయ్య నాకు. నాకు చెప్పవా బాత్రూమ్ పోతున్నా ఎట్లా పట్టాలి నేను? అయ్యో నీతోడు కాదే, నేను నేను మెల్లగా చెప్పలేదు. బయట వెళ్ళని ఉన్నారే చూసా తాగు. ఈ ముసలి బతుకు ఉండాలి భూమి మీద, ఈ ముసలి కోసలు ఉండాలి. భగవంతుడా, ఎవరు లేనట్టున్నారు. మెల్లమెల్లగా దేవుడా అక్కడ మీరా నారాయణ. అయ్యో ఈ దేవుడు పాడేవారే, అమ్మో అమ్మో. అమ్మో, ఇట్లాంటే బొక్క నొత్తుంది, అట్లాంటే కాళ్ళు నొత్తుంది. అమ్మా అమ్మా, అయ్యో అయ్యో అయ్యో. మెల్లమెల్లగా మెల్లమెల్లగా కడప రాకొచ్చిన ఈ కడప దాటాలే. ఎంతమంది ఉంటే లాభం నారాయణ, ఇంతమందిని కంటే ఒక్కరన్నరే ఆయన దగ్గర. అయ్యో 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 అయ్యో, ఈ సాగు పాడవడ సావా తత్తరే చక్కగా వెళ్ళిపోయిందనే భూమి మీద. ఈ కట్టం పాడవడ పిల్లత బాత్రూమ్లు అడ్డ పడితే ఒక్కరన్నరే పైన నా దగ్గర. చిన్నప్పుడు పిల్లగాళ్ళు ఏడు అడ్డం పడతారో అని అంబాడినప్పుడు నేను ఎత్తుకున్నా. ఇప్పుడు నేను అంబాడే కాలం వచ్చింది. వృద్ధాప్యంలో ఈ ఒంటరి బతుకు ఎవరికి రావద్దు. చిన్నప్పుడు ఒకరికొకరు ఇంత ముద్ద కలిసి ఉన్నారు. ఒకరు అడ్డం పడితే ఒకరు ఎడుతురు, ఒకరికి బాధతో ఒకరు ఎడుతురు. పెద్ద వేరినాక ఎవరి జీవితాలు వాళ్ళే అయిపోయినాయి. సమిష్టి కుటుంబం కాస్త బద్దలైపోయింది. ఇప్పుడు అడ్డం పడుతుంది, రేపు చచ్చినా కూడా గింతే. కనీసం పలకరించే టిక్ కూడా లేదు. నేను ఒక మాట చెప్తే వింటావయ్యా? ఏం చెప్పు. ఇప్పటికైనా పంతాలు పట్టింపులు మాని మన బిడ్డను పిలుచుకుందామయ్యా. నా మాట కాదని ఎవడో అడ్రస్ లేని విధవని పెళ్లి చేసుకుంది. ఆనాడే చచ్చిపోయిన బిడ్డ ఇంకా నీ దృష్టిలో బ్రతికుందా? ఏ లోటు లేకుండా అది ఏది అడుగుతుంది కొనిచ్చిన. మన మాట కాదని ఎవరినో ప్రేమించి మన మాట తీసేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది ఏం ముఖం పెట్టుకొని మరి ఇంటికి వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? బిడ్డకు మన మీద ప్రేమ లేదా? మనం పిలిస్తే రాదా? ప్రేమ ఎక్కడి, దాని అవసరాలకు అమ్మ నాన్న అని బాగా నటించింది. మనం పెళ్ళి ఏకపోతుమా? రంగరంగ వైభవంగా చేస్తూ మంచి అబ్బాయిని చూసిస్తూ పెళ్లి విషయంగా సొంత నిర్ణయం తీసుకొని, అయినా దానికి ఏ పాటి అనుభవం ఉన్నది? దీని చేతుల డబ్బు ఉన్నంత మట్టుకే వాడు ప్రేమగా చూస్తాడు. దీని చేతుల డబ్బులు ఒడిసిపోయినాక వాని ప్రేమ, వాని యొక్క నిజస్వరూపం అప్పుడు తెలుస్తుంది దానికి. అందాక తెలియదు దానికి, అందాక తెలియదు. మనం ఎవరు చెప్పినా అది అర్థం కాదు. ఏం మనిషి బెట్టింగ్లలో పైసలు పోగొట్టుడేంది అమ్మా. మనీషా బాధపడు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటిది చెప్పండి. మనం డబ్బులు సంపాదించాలంటే మన దగ్గర ఉన్న ఒక్క దారి మీ పుట్టిల్లు. ఏంది? నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇన్ని రోజులు నేను మీద ఇంకా కోపం ఉందని నేను అనుకోవట్లేదు. పిల్లలు పుట్టినాక వాళ్ళ మీద మమకారంతో అయినా నిన్ను దగ్గరికి తీస్తారు. నన్ను అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ నిన్ను మాత్రం వాళ్ళు అంగీకరిస్తారు. ఊకే ఏమల్లరి చేస్తున్నావు? అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లాగూ మా అమ్మ నాన్నకి నేనంటే ప్రేమ, అదిగాక పిల్లలు కూడా ఉన్నారు, దాన్ని బట్టి నన్ను యాక్సెప్ట్ చేస్తారంటున్నా? 100% చేస్తారు. నీ మీదున్న కోపం
ఇప్పటికీ ఎప్పుడో తగ్గిపోయి ఉంటుంది. అందుకే అంటున్నా, ఒకసారి ఆలోచించు. మీ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారో చూద్దాం. మీ అన్నయ్యలు ఎలాగో ఇక్కడ లేరు, అంత ఆస్తి వాళ్ళు ఏం చేసుకుంటారు? మీరు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తుంది, కానీ సరేలేండి వెళ్ళి చూద్దాం ఏమంటారో మరి. ఫస్ట్ నువ్వు వెళ్ళి మీ అమ్మ దగ్గర మీ నాన్న దగ్గర చాలా చాలా అంటే చాలా బాగా వాళ్ళని నీ మచ్చిక చేసుకో. అప్పుడంతా సెట్ అయింది అని చెప్పినాక అప్పుడు నాకు చెప్పు, నేను వస్తాను. దీనిలో కావాలంటే నన్ను చెడ్డవానిగా చూపించినా సరే, ఇంకా నేను నిన్ను ఏమన్నా మోసం చేశానని చెప్పినా సరే, కానీ వాళ్ళ దగ్గర నువ్వు మంచిదానివి అయిపోవాలి. వాళ్ళు నిన్ను నమ్మాలి. మొత్తం ఆస్తి నీకు ఇచ్చేలాగా ఏం ఆయనన్నా చెయ్యి. అంత ఓకే అయిందని చెప్పినాక అప్పుడు నాకు చెప్పు, నేను వస్తాను. మా నాన్నని నమ్మించడం అంత ఈజీ కాదు, అది తప్పే. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకు డబ్బు చాలా అవసరం. దానికోసం మీరు చెప్పినట్టే చేద్దాంలేండి. తప్పని అనను, కానీ తప్పదు, చేయాల్సిందే. మనకి ఇప్పుడున్న ఒకే ఒక దారి. ట్రై చేద్దాం. ఓకే అయితే ఓకే, లేదనంటే ఇంకేదైనా ఇక మనకు వేరే దారి లేదు కాబట్టి మీరు చెప్పిందే చేద్దామండి. అరుణ, ఛాతిలో వస్తుంది. దేవా, అరుణ ఎక్కడున్నవే? అయ్యో ఏమైందయ్యా, ఏమైంది? ఏమైంది? ఛాతిలో వస్తుంది, డాక్టర్కి ఫోన్ చేయవా? అట్లాగో ఆగయ్యా, నేను ఫోన్ చేస్తావు డాక్టర్కు. హలో మేడం, ఎక్కడున్నారు? దగ్గరలోనే ఉన్నాను. మా సార్కు చెస్ట్ లో పెయిన్ అని అవస్థ పడుతున్నారు, కొంచెం అర్జెంటుగా రారా? వస్తున్నా. డాక్టర్ వస్తున్నారు, కొంచెం ఓర్చుకో. డాక్టర్ వచ్చినట్టున్నారు, నేను తీసుకొస్తా. మేడం అంత ఎట్లా చేస్తున్నారు చూడరా? సరే అమ్మా, నేను చూస్తాను. అంకుల్ ఏమైంది? ఏమనిపిస్తుంది? ఇక్కడ నొస్తుంది ఛాతిలా. ఎప్పటి నుంచి? ఇంతకుముందు నుంచి. అంకుల్ ఏం తిన్నారు? చికెన్ తిన్నా. నాకే చెప్పండి, ఇది చెప్పరించండి. ఎలా ఉంది అంకుల్? ఇంజెక్షన్ ఇస్తున్నా. ఏం టెన్షన్ ఏం పడకండి, ఇదేం గుండెపోటు కాదు. నేను మందులు రాసిస్తే వాడండి, సరేనా? ఇవి వాడండి, సరిపోద్ది. ఒకవేళ నాకేమన్నా అయితే అర్ణ ఒంటరిగా ఎలా ఉంటుంది? తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏం ఆలోచిస్తున్నారు? టీ తాగండి. ఒకవేళ నేను చచ్చిపోతే ఈయనకు పల్లెంలో అన్నం పెట్టే వాళ్ళే వాళ్ళు. మంచినీళ్ళైనా ముంచుకొని తాగడు, ప్రతిదానికి అరుణ అరుణ అంటాడు. చిన్న పిల్లవానిలాగా అన్నం తిను అని అన్నంత వరకు పెట్టుకోడు. ఇవేమో గుర్తుకొస్తే జీవితం ఒక నరకంగా అనిపిస్తుంది. భగవంతా, నీవే దిక్కు. ఏమండి, నేను నా జీవితంలో ఏ ఒక్కటి కోరుకోలేదు. ఇదొక్కటి కోరుకుంటా, నా కోరిక కాదన్నద్దు. నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను. నీకంటే ఎక్కువ నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పు? మనం అకస్మాత్తుగా చనిపోయినా కూడా మన శవాన్ని చూడడానికి కూడా ఎవ్వరు రావడానికి లేరు. కొంచెం కోపం తగ్గించుకొని మన బిడ్డను రమ్మందామయ్యా. దానికి 2 పిల్లలంట. ఎట్లయినా మన కొడుకులు దూరం ఉన్నారు. ఇప్పటికైనా దాన్ని రమ్మని దాని పిల్లలతో సంతోషంగా ఉందామయ్యా. సరేనే, నువ్వు అన్నట్టే చేద్దాం.